అయితే ఇప్పుడు మనం సివిల్ సర్వీస్ పరీక్షలలో కూడా స్కామ్ జరిగినట్లు ఈ మధ్యలో వార్తలు వచ్చినాయి. అయితే ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన పూజా కేడ్కర్ అనే ఒక వనిత ఐఏఎస్కి ఎంపికయ్యారు. మరి యూపీఎస్సి అనేది ఎంక్వైరీ చేయడంలో ఇందుకు ఫెయిల్ అయిందంటారా అన్న ఉద్దేశంలో అన్న కోణంలో మనం ఆలోచిస్తున్నాం. ఈ విషయంలో మనం డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటున్నా అంటే ఒక్కరి విషయంలోనే ఫెయిల్ కూడా అవ్వలేదు. మీరు ఇంకా జాగ్రత్త గమనించండి. యూపీఎస్సీ నెవర్ ఫెయిల్డ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫెయిల్. ఇట్ విల్ నెవర్ ఫెయిల్. యూపీఎస్సీ అనేది ఫెయిల్ కాలేదు, ఫెయిల్ అవ్వలేదు. ఇంకా ఆమె ప్రొబేషనరీ పీరియడ్ కాలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇంకా ఆమె ఐఏఎస్గా పోస్టింగ్ కూడా తీసుకోలేదు. అయితే ఈ క్రమంలో ఆమె సర్టిఫికెట్ వెరిఫికేషన్ క్రమంలో ఆమె డిలే చేస్తూ వస్తుంది ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వడంలో. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆమెకు వెంటనే పిలిచి అమ్మారా నువ్వు ఐఏఎస్గా అని చెప్పి ఒక డిస్టిక్ బాస్గా కూర్చోబెట్టలేదు. గవర్నమెంట్ కూర్చోబెట్టదు కూడా. ఇంకా వాళ్ళు షీఈ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. ప్లీజ్ జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. ఆమె సెలక్షన్ ప్రాసెస్లోనే ఉండి సెలెక్ట్ అయ్యింది అని ఎక్కడ కూడా ఓన్లీ సెలెక్ట్ ఎక్కడ అయ్యింది, మెయిన్స్ వరకు అయ్యింది. ఆమెకున్న ఏదైతే ఈ పర్సన్ విత్ డిసెబిలిటీ పీడబ్ల్యూడి సర్టిఫికెట్ పెట్టి అయ్యిందొచ్చు. అఫ్ కోర్స్ ప్రిలిమినరీలో అందరికి 110 మార్కులు వస్తే పాస్ అయితే ఆమె 70 మార్కులకే పాస్ అయ్యిందొచ్చు. మెయిన్స్లో కూడా ఆ కోటాలో సాధించి ఉండొచ్చు. కానీ అలా రాసినంత మాత్రాన, అలా చేసినంత మాత్రాన ఫైనల్గా ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిందా అంటే కాలేదు, కాదు కూడా. చట్టం అనేది తన పని చేసుకుంటూ పోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ విజిలెంట్ ఇన్ ద సొసైటీ. అది మన సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వెరీ వెల్ స్ట్రక్చర్డ్. ఇండియాలో ఉన్నంత ఏదైతే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు, ఈ స్పై ఏజెన్సీ లాంటివి కావచ్చు, ప్రపంచంలోనే ఎక్కడ లేదు. అట్లాంటిది ఒక చిన్న పోస్ట్ విషయంలో ఎందుకు నెగ్లెక్ట్గా ఉంటుంది? మన భారతదేశంలో ఉన్నంత ఇంత మంచి ఏదైతే సిస్టమేటిక్ వెరిఫికేషన్ సిస్టమ్ యూపీఎస్సీది ప్రపంచంలో ఎక్కడ లేదు. దెర్ ఇస్ నో నెపోటిజం ఆల్సో. అలాగనుకుంటే ఐపీఎస్ ఆఫీసర్ పిల్లగాళ్ళందరూ ఈరోజు ఐపీఎస్ అయిపోయే వాళ్ళకి పెద్ద కష్టమా? ఒక డీజీపీ తలుచుకుంటే ఒక యూపీఎస్సీ సిస్టమ్ని తను ఒక ఏమైనా చేసి వాళ్ళని బెదిరించో, వాళ్ళ పాత కేసులను ఇంకేమైనా కేసు లేకపోయినా కేసు సృష్టించి నా బిడ్డకు నా కూతురుకి ఈరోజు ఒక ఐపీఎస్సీ అని అనొచ్చు కదా. అలా అంటున్నారు, అనట్లేరు. ప్రతి ఒక్కరు కూడా అలా అనుకుంటే ఎగ్జామ్ రాయకుండానే ఈరోజు జాబ్ ఇప్పించవచ్చు. అలా కావాలంటే వాళ్ళ ఇంట్లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయొచ్చు, బార్కోడ్ స్కాన్ చేసి అవును వచ్చింది నా బిడ్డ అని చెప్పుకోవచ్చు. అలా కాదండి. ఆ ప్రాసెస్లో ఆమె సర్టిఫికెట్ డిలే చేసింది. ఈ విషయంలో నేనేం చెప్తున్నానంటే 2005లో నాకు ఇంకా గుర్తుంది, రూపా మిశ్రా గారని ఐఏఎస్ టాపర్ వచ్చింది. నేను ప్రిపేర్ అవుతున్న టైంలో ఆమె ఒకటే మాట చెప్పింది, ఈరోజు నువ్వు నేషనల్ టాపర్ ఎందరో వచ్చినా కానీ మరి నువ్వే ఎందుకు వచ్చినావు అమ్మా అని అడిగితే, ఏం లేదండి నేను 100% నా దృష్టికోణము, నా యొక్క యాటిట్యూడ్ అనేది పాజిటివ్ 100% సిస్టమ్ అంతా బాగుంది. ఒక్క 0.01%ని తీసుకొని నేను సిస్టమే ఫెయిల్ అయింది, సిస్టమే ఇట్లయింది, వాళ్ళు ఇట్లయిన్లు వీళ్ళు అట్లయిన్లు అని చెప్పేసి అని ఏమన్నా మనం ప్రతిపక్షం వాళ్ళమా మాట్లాడుకోవడానికి? ఎవడో వాడి యొక్క పబ్బం గడుపుకోవడానికి 100 యూట్యూబ్ ఛానల్లో, 100 అంటే ఫేక్ న్యూస్ ఛానల్లో 100 మంది ఏదో ఇంటర్వ్యూలు తీస్తారు. అంతెందుకు, నిన్న జరిగిన అమ్మాయి విషయంలో రేప్ కేసుని చిత్రీకరించి చెప్పడానికి వాడేవాడండి. అంటే అక్కడ రేప్ జరిగిన దాని కోణంలో మనం రేప్ జరగకుండా ఏం చేయాలి అని చెప్పేసి చెప్పాలనా? ఈరోజు రేప్ జరిగింది, రేపు కూడా జరుగుతుంది రేపు అని చెప్పేసి ఇదేంటి? అది కాదు. మనము సొసైటీ షుడ్ బి విజిలెంట్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ వీ హ్యావ్ టు టేక్ అన్న కోణంలో ఆలోచించాలి. ఈరోజు కూడా యూపీఎస్సీ ఎంక్వైరీ సిస్టమ్ ఇంకెలా స్ట్రెంథనింగ్ చేయాలని మాట్లాడుకోవాలి. కానీ యూపీఎస్సీ ఫెయిల్ అయింది, మొత్తానికే ఫెయిల్ అయింది, అసలు ఇన్ని రోజులు జరిగిన సెలక్షన్ అంతా వేస్టే అంటే తప్పండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్లో ఒక నిమిషం కూడా కూర్చోలేరు. ఇది మన సినిమా, ఒక్కరోజు సీఎం అవుతాడు పురుషోత్తం ఒకే ఒక్కడి సినిమాలో అనడానికి. ఒకరోజు ఐఏఎస్ అయ్యి కూర్చున్నంత మాత్రాన అక్కడ తెలియదా ఐఏఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక ఆఫీసర్గా? ఈవెన్ నేను ఒక 10 రోజులు క్లాస్ చెప్పకుండా ఉంటేనే నేను 11వ రోజు క్లాస్ చెప్పడానికి ఆలోచించి చదివి రావాల్సి ఉంటుంది. అలాంటిది ఏది కూడా సిస్టమ్ అనేది ఒక వ్యక్తిని ఎంచుకునే ముందు ఫేక్గా ఎంచుకోదు. మీరు పాజిటివ్ దృష్టికోణంలోనే ఉండండి. అలాంటప్పుడే విజయం అనేది సాధిస్తాం ఏదైనా విషయంలో. నాట్ ఓన్లీ దిస్ వన్. మీకు ఒక్కసారి ప్రిలిమ్స్ ఫెయిల్ అయినప్పుడు, రెండోసారి నేను ఫెయిల్ అవుతా అన్నప్పుడు అసలు మనం మూడోసారి ఎగ్జామే రాయం, రెండోసారి ఎగ్జామ్ రాయం.
అలాంటప్పుడు ఈ 4వ అటెంప్ట్‌లో కూడా ఎందరో మంది ఐఏఎస్‌లు సాధించిన వాళ్ళని 5వ అటెంప్ట్‌లో నేను నెక్స్ట్ ఫెయిల్ అవుతా అనుకుంటే అసలు తను సిస్టమ్‌లోకి ఈరోజు ఐఏఎస్‌గా, ఐపీఎస్‌గా, ఐఆర్ఎస్‌గా రాకపోయేది. ఇన్ ద సేమ్ వే అలానే జరగబోతాయేమో, అలాంటి ఆలోచనతోనే ఉండి ఇంకొక పూజా కేడ్కర్ లాంటి ఇంకొక కేడ్కర్ ఎవరైనా వస్తారేమో, ఇలాంటి ఆలోచనలు ఉన్నంత మాత్రాన ఇన్ కేస్ పోనీయండి. ఇన్ కేస్ ఆమె సెలెక్ట్ అయిందనుకోండి. 1000 పోస్టులలో 999 మందైతే నిజాయితీగా సెలెక్ట్ అయ్యొచ్చారు కదా! మీరు వాళ్ళందరిని ఎళ్లి ఇంటర్వ్యూ తీసి అడిగారా ఎప్పుడైనా? నువ్వు నిజంగా ఇలా జేసినావని జెప్పేసి. చెంప మీద కొడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నన్నేమనుకుంటున్నావు అని జెప్పేసి. అలా ఒక్కదాన్ని తీసుకొని మనం 100 వీటికి అన్వయం చేసుకోవడం తప్పు. అలా జెప్తే తప్పండి. ప్రతీది విషయంలో అంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్ ఎవ్రీథింగ్ ఏ కోణంలో చూసినా గాని ప్రతిదాన్ని మనం అలా ఆలోచించడమే మానేయాలి. నిన్న ఒక ఒక మంచి టీచర్ పోస్ట్ ఉన్న వ్యక్తి ఫలానా ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుల బాధ. ఈరోజు అప్పుల బాధతో అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి అప్పులు చేసినోడల్లా ఆత్మహత్య చేసుకుంటాడా? లేదు. కరోనా టైంలో అదే అయింది గదా! ఇద్దరు చనిపోతే నేను గూడా చనిపోతా కరోనా వచ్చిందని చెప్పేసి భయంతో చనిపోయారు. It is nothing but it is only your psychological thinking pattern. We have to change the thought pattern of one student or one person. So not only for this exam, anywhere you have to think practically, you have to think logically, then only you will get success in your life.